ఆ రోజు గుంటూరు దగ్గర నుంచి కానీ పొగాకు రైతుల దగ్గర నుంచి కానీ ఇవాళ వరకు రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రంలో కూడా మీ తీరు మార్చుకోకుండా ప్రయత్నం చేస్తున్నారు. మాట్లాడే అవకాశమే లేదు చెప్తున్నా కదా, మీకు మాట్లాడే అవకాశమే లేదు, మీకు మాట్లాడే అవకాశం లేదండి. మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడే అవకాశం లేదు, మాట్లాడే అవకాశం లేదు. మీ నాయకుడు దేశ జెండా కూడా ఆవిష్కరించ ఆగస్టు 15కి దేశ జెండా కూడా ఎగరించలేనోడు చేతగానోడు మరి దేశ జెండా కూడా గౌరవం లేనోడు ఇవాళ రోజున ఇట్లాంటి మాటలు కలబలు మీరు డిబేట్ లోకి వచ్చి ప్రజానాయకుడు రాఘవ కబుర్లను మీరు చెప్తా ఉంటారు. ప్రాంతంలో మేము ఉంటాం, మేము వచ్చినటువంటి మేము పార్టీ కార్యక్రమాలకు సంబంధించి మేము పనిచేస్తాం. మా ప్రజల కోసం మీదొక పార్టీ, మీదొక పార్టీ, మీ ఆదాయాల కోసం మీదొక గాలి పార్టీ, విలువలు విశ్వసనీయత లేని పార్టీ మీరు ముగ్గురు అందులో కదా 150 నుంచి పథకాలు పెట్టారు. నిలబడేవాళ్ళు విలువలు విశ్వసనీయత ధైర్యము దమ్ము ఉంది కాబట్టి ఒక్కడే వచ్చి అవును మాకు ఉంది కాబట్టి రేపు పడతాడు మళ్ళీ పడతాడు. అన్ని తెచ్చుకొని అన్ని కూడా లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం ఆగండి. మోహన్ రెడ్డి గారు సబ్జెక్ట్ మాట్లాడి క్లోజ్ చేద్దాం. మోహన్ రెడ్డి గారు ఆయన మధ్యలో అడ్డు వచ్చాడు. నేను మాట్లాడి కరెక్టే సార్, ఎవరు మాట్లాడినప్పుడు కూడా నేను ఎవరితోనో నేను మాట్లాడలేదు. నేను ఎక్కడ కూడా నడిస్తే బాగుంటుంది. లక్ష్మీకాంత్ గారు పరిస్థితి మీకు తెలుసు, అర్థం చేసుకోండి. సార్ కానీ ఆయన సైలెంట్ అవ్వట్లేదు కదా. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం ప్లీజ్. పద్ధతి లేకుండా ఆయన మాట్లాడుతున్నాడు, డిబేట్ పక్కదారి పట్టిస్తున్నాడు ఆయన, డిబేట్ పక్కదారి పట్టించేది ఆయన. మీరు నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడకూడదు, నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడకూడదు. టైం అవుతుంది, ఒక్క నిమిషం ఆగండి. అవినీతికి సంబంధించి మాట్లాడాలా, మీరు మాట్లాడింది జనానికి సంబంధించి సార్ మీరు ఆగండి ఒకసారి, ఒక్కసారి ఆగండి. లక్ష్మీకాంత్ గారు, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, మీరు 2 సంవత్సరాల కింద చేసినారు. ఏం చేశారు? 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకారంలో పెట్టారు. ఏం చేశారు? లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం ఆగండి. వంశీ గారు సార్ ఒక్క నిమిషం ఆగండి. సార్ ఒక్క నిమిషం ఆగండి. ఓకే మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మోహన్ రెడ్డి గారు ప్లీజ్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం గారు తాడిపత్రి చంద్రశేఖర్ గారు, సార్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ గారు నిన్న 200 పైగా కార్యకర్తలతోటి బేగంపేట వెళ్ళారంటే ఎందుకు వెళ్ళారు సార్? విమానంలో పోయినారు జగన్ గారితో లేదు. విమానంలో జగన్ గారితో గారు సాంబశివారెడ్డి గారు మీకు తెలంగాణలో పెద్ద కార్యకర్తలు ఉన్నారా? తెలంగాణలో పోటీ చేయలేని మీరు మీకు వచ్చి మీకు మాట్లాడుతున్నారు. సార్ 200 మందిని హైదరాబాద్ తీసుకుని వెళ్ళి అక్కడ అదే మీరు మాట్లాడేది. ఇక అట్లాంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా అట్లాంటి వాళ్ళు ఇన్ఛార్జ్లు ఒక్కొక్కడికి టార్గెట్ పెట్టి ఇక్కడ జైలు కొట్టే బ్యాచ్ మొత్తాన్ని అక్కడ తీసుకుని రాష్ట్రం పరువు తీసి చూస్తున్నాం. కళ్ళ కనిపిస్తుంది జగన్ గారితో పాటు 4-5 మంది ఫ్లైట్ లో దిగి వాళ్ళు ఎయిర్పోర్ట్ లో ఉంటే బయటకు వచ్చేది కళ్ళకి కనిపిస్తూ ఉంది. దాన్ని కూడా మీరు 200 మంది పోయినారు, 2,000 మంది పోయినారు, 2 లక్షల మంది పోయినారంటే ఎట్లా? డిబేట్ వాళ్ళు మాట్లాడుతుంటే దాన్ని మర్చిపోయి మీరు ఇష్టం వచ్చినట్టు మా మీద రుద్దితే ఎట్లా? సరే రేపు సార్ తెలంగాణ ప్రజలు వచ్చారంటే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయండి. మీరు అంతమంది జనసమీకరణ అంతమంది తెలంగాణ నుంచి అంతమంది వచ్చినప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తారంట ఆగండి సార్ మీరు. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్ పోటీ చేద్దామండి అక్కడ తెలంగాణ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేద్దాం. ఒక్క నిమిషం. సంబంధం లేదు. అక్కడ టీడీపీకి పెట్టుకుంటాం, ఇక్కడ కాంగ్రెస్ తో పెట్టుకుంటాం, అక్కడ కమ్యూనిస్ట్ తో పెట్టుకుంటాం, ఇక్కడ బీజేపీ తో పెట్టుకుంటాం. మేము పెట్టుకోలేదు. క్లోజ్ చేద్దాం. ఓకే సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్.
ఆంధ్రప్రదేశ్లో ఒక నిమిషం సబ్జెక్ట్ మాట్లాడి వీళ్ళు ఎక్కడ పోటీ చేసినాడు కదా పవన్ కళ్యాణ్ పోటీ చేసినంత వరకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పుడు తెలుసు కదా తెలంగాణ డిపాజిట్ వచ్చినాయో. కాదు సార్ మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా తెలంగాణ నుంచి వచ్చారు కదా అంటే పోటీ చేయండి సార్, మంచి ఫలితాలు వస్తాయి మీకు అని చెప్తున్నాను. అది కూడా తప్పేనా? మీరే అంటుండ్రి వీళ్ళు తెలంగాణ ప్రజలు అంటుండ్రి, మరి పోటీ చేయండి సార్ అంటున్నా. మాట్లాడలేదు తెలంగాణలో మా పార్టీ తరఫున మేము ఎప్పుడు అక్కడ మాట్లాడలేదు. మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు అక్కడ కాంగ్రెస్ పొత్తు పెట్టినటువంటి వ్యక్తులు అక్కడ పోయి పోటీ చేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు మాట్లాడండి. అంతమంది జనాలు వచ్చేసారు, అసలు విజయవాడలో గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా రాని వాళ్ళు అక్కడికి వచ్చారంటే అక్కడ పోటీ చేయొచ్చు. మనం ఒకసారి చూడండి, అక్కడ పోటీ చేయొచ్చు. పోటీ చేయండి. ప్లీజ్ మీరు ఏదో మాట్లాడుతానే ఉంటారు సార్, అవతల కూడా ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు నాకైతే, అసలు ఏం వినపడట్లా. ఒక్క నిమిషం క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ మోహన్ రెడ్డి గారు, బండారు వంశీకృష్ణ గారు, కృష్ణాంజనేయులు గారు, విఎస్ లక్ష్మీకాంత్ గారు, థ్యాంక్ యూ.